ఇక తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఇవాళ ఎన్టీఆర్ భవన్ కు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి తెలంగాణ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు లోకల్ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే దిశగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీఆర్ భవన్ కి వెళ్ళబోతున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారి ఆయన అక్కడికి వెళ్ళబోతున్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం చంద్రబాబు నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది రామ్ ప్రసాద్? ప్రసన్న, మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉన్నటువంటి తన నివాసం వద్ద అయితే ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణకు తొలిసారిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడును సన్మానించేందుకు గాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాఖ భారీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్లో తన నివాసం నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కూడా ర్యాలీగా బయలుదేరి అక్కడ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అదేవిధంగా అభిమానులందరూ కూడా ఇక్కడ చంద్రబాబు నివాసం చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మనం చూడవచ్చు, గతంలో అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు జాతీయ అధ్యక్షుడి స్థాయి హోదాలో అయితే ఈరోజు ఘనంగా సన్మానించేందుకు ఇటు టీటీడీపీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ఇక్కడ చూడవచ్చు, కార్యకర్తలు అందరూ కూడా ప్లకార్డ్స్ కూడా పట్టుకొని చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ప్లకార్డ్స్తో ఇక్కడ చాలా ఉత్సాహంగా సమరాల్లో పాల్గొంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బాణసంచుతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయమైనటువంటి బోనాలతో స్వాగతం పలికేందుకైతే ఇటు టీటీడీపీ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం చూడవచ్చు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో టీడీపీకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అభిమానులు అయితే ఉన్నారు. ఇక్కడ చాలామంది మహిళా నాయకులు కూడా ఇక్కడ వచ్చి స్వాగతం పలికేందుకైతే సిద్ధంగా ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, మరికొద్ది క్షణాల్లోనే చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ర్యాలీలో పాల్గొంటూ కూడా తన నివాసం నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్ళనున్నారు. ఇదే క్రమంలో దానికి సంబంధించి అయితే పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు ఇక్కడ అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ భారీ సంఖ్యలో వస్తున్నారని తెలుసుకొని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా భద్రతను కేటాయించడం జరిగింది. మనం చూడవచ్చు, ఇక్కడ మనం చంద్రబాబు నివాసం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఇక్కడ నిండిపోయింది. మనం చూడవచ్చు, ఇప్పటికే జిల్లాల నుంచి కూడా సీనియర్ టీడీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకైతే చాలా ఆసక్తిగా ఉదయాన్నే అంటే కొంతమంది నిన్ననే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడి నుంచి ర్యాలీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి టీడీపీ నాయకులున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇప్పటికే మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి సీనియర్ నాయకులు కొదవలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ ప్రారంభం నుంచి కూడా సీనియర్ ఎన్టీఆర్ ఏదైతే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడమే లక్ష్యంగా దేశంలో తెలుగు ప్రజలకు ఒక అరుదైనటువంటి ఒక గుర్తింపు ఉండాలనేటువంటి లక్ష్యంగా టీడీపీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు ఎవరైతే యువతగా పార్టీలో చేరినారో ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. మన దగ్గర కొంతమంది అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ రాళ్ళ దొండ కొండపూర్ కాలం దామోత్సవంలో మిర్యాలగూడ నియోజకవర్గం నల్గొండ జిల్లా. అంటే ఈరోజు కార్యక్రమం ఏం జరగబోతుంది, ఏమేమి సెలబ్రేట్ చేయబోతున్నారు? పార్టీ పునర్నిర్మాణం, పార్టీ సూర్యుడు చంద్రుడు
ఏ రోజు ఎన్టీ రామారావు పెట్టిండో ఆ రోజు ఈ రోజు కూడా కొంతమంది భూస్థాపన వాళ్ళు అయిపోయారు. సూర్యుడు చంద్రుడు తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ముహూర్తం ఈ గడియ మంచి గడియ, పశువు తోలా గడియ, ఎవడు ఆపలేరు. ఈ శక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వస్తుంది. ఈ హైదరాబాద్ డెవలప్ అయింది చంద్రబాబు నాయక ఎన్టీ రామారావు నాయకత్వంలో అయింది తప్ప ఎవరు చేయలేదు. దీనికి 5 సంవత్సరాలు కళ్ళు పోలే మాటలు చెప్పి వాడుకోరు. మాకు భూస్థాపం కానీ వాళ్ళే భూస్థాపం అయ్యారు. ఇలా రోడ్ల మీద పడ్డరు, వస్తలు అయిపోయారు, వాళ్ళు ఏకాక అయిపోయారు. ఈరోజు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వస్తుడు పునాన్ని ఆత్మవిశ్వాసం చేసుకుని సన్మాన కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు ఎన్నిక కాబట్టి తెలుగుదేశం కార్యకర్తల మళ్ళీ తెలుగుదేశం వస్తుంది. రాదనుకోదు, కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ కూటమే వస్తుంది, మళ్ళీ అధికారం వస్తుంది. సో ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ అభిమానులతో పాటు సంబంధించిన మహిళా నాయకులు కూడా చాలా మంది వచ్చారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మేము హైదరాబాద్లో ఉంటామండి. నా పేరు శారద, అసలు విజయవాడ కూడా మాది. అయితే మీరు ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు. మీరు వస్తేయండి, నేను సమాధానం చెప్తాను. మీరు నాకు వస్తేయండి, నేను చెప్తాను. సో మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు, ఏ వేడుకలు జరగబోతున్నాయి ఇక్కడ? బాబు గారు ఈరోజు ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పండగ. ఈ పండగని మామూలుగా పూలు చల్లితే కూడా తీరని జనం, అంతకంటే ఎక్కువ జనంతో ఈరోజు కిటకిటలాడిపోతుంది. బాబు గారి విజయోత్సవ ర్యాలీ ఇది. ఆయన ఇంటికాడ నుంచి పార్టీ వరకు ర్యాలీ జరగబోతుంది. మాకు అసలు మాటలు రావట్లేదండి. ఆయన ఆంధ్రప్రదేశ్ ముద్దు పెట్ట, ఆంధ్రప్రదేశ్ దైవం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మిన ఒక తెలుగు జాతి ఆశా కిరణం. ఇవన్నీ ఇదే చెప్పగలం మేము. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు అండి ఆయన. అది నమ్మే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే ఒక ఆయుధంతో ఆయనకి అధికారపీఠ మీద కూర్చోబెట్టారు. ఆయన అధికారపీఠ మీద కూర్చుంటంతో ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా చాలా సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. నిన్ననే నేను విజయవాడ నుంచి వచ్చానండి. అక్కడ పరిస్థితులు గమనిస్తే ఈవెన్ ఎవరిని ఇదివరకు మాదిరి ఆటో వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చాలా ప్రశాంతంగా ఉందమ్మా మా జీవితం అని చెప్పిన వాళ్ళే తప్ప వేరే రకంగా చెప్పట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వేడుకల్లో పాల్గొనేందుకైతే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలిరావడం జరిగింది. చాలా మంది మహిళా నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి అమ్మా, ఈరోజు ఏ విధమైనటువంటి వేడుకలు జరగబోతా ఉన్నాయి ఇక్కడ? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఒకటి అంటే 2 రాష్ట్రాలకి 9 సంవత్సరాలుగా కూడా ఆయన ఇక్కడ తెలంగాణలో కూడా పరిపాలించడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే అంటే 4వసారి ఆయనకి ముఖ్యమంత్రి అవటం పెద్ద కొత్త విషయం ఏమీ కాదు. గతంలో ఎన్నోసార్లు చేశారు. కానీ ఒక దుర్మార్గుడు అయిన జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడం అనేది ఈ రోజున ఈ సక్సెస్ మేమంతా ఎంజాయ్ చేస్తున్నామంటే ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్రం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పడ్డ ఇబ్బందులు ప్రజలందరూ కూడా సో లిక్కరే కానివ్వండి, స్కాములు కానివ్వండి, అన్ని రకాల ఇబ్బందుల్లో కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున అంటే గత 1 మంత్ క్రితమే వాళ్ళకు ఒక విముక్తి కలిగింది. వచ్చిన ఆనందాన్ని ఇంకా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ తెలంగాణకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం 1 మంత్ తర్వాత వచ్చారు ఇక్కడికి. సో ఈరోజు పార్టీ ఆఫీస్కి కూడా వస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో దిశానిర్దేశం అనేది చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది, పూర్వ వైభవం కూడా వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 23 నుంచి 164కి ఎలా అయితే వచ్చామో అదేలాగా తెలంగాణలో కూడా మేము జెండా పాతే అవకాశం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ 5 years కంతా మా గవర్నమెంట్ మేము ఎవరితో అయితే భాగస్వామ్యం ఉంటామో వాళ్ళతో అయితే మేము గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యల మీద చర్చించింది కదా, ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను? అంటే ఏదంటే విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటి గురించే చర్చించారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి విందులు వినోదాలకి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతోనే ఉన్నాడు. కానీ వాళ్ళ ఇద్దరు మీటింగ్ కూడా అదే నడిచింది ఇన్ని రోజులు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం అంటే 2 ముఖ్యమంత్రులు కలిసి
నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బందులు పెట్టాలనే దాని గురించి డిస్కషన్స్ నచ్చాయే కానీ ఏ రోజు వాళ్ళు రెండు రాష్ట్రాల గురించి కానీ ఈ రెండు స్టేట్లలో ఉన్న ప్రజల గురించి కానీ ఏ రోజు డిస్కషన్ జరగలేదు. కానీ నిన్న జరిగింది స్వచ్ఛందంగా రెండు రాష్ట్రాలకి ఏవైతే విభజన చట్టంలో హామీలు ఉన్నాయో అవి నెరవేర్చుకుందాం, సోదర భావంతో ఉందాం అనే ఒక చర్చ జరగడం రెండు రాష్ట్రాలకి కూడా శుభ పరిణామంగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది అక్కడ అధికారంలోకి రావడం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడిన అనంతరం ప్రజాపాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో కూడా రెండు రాష్ట్రాలకు విభజన సందర్భంలో ఏదైతే కొన్ని హామీలు ఉన్నాయో విభజన ప్రకారం అయితే రావాల్సినటువంటి ఆస్తుల వాటాయి కానీ బకాయిలకు సంబంధించిన కానీ అన్ని అంశాలు కూడా రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్చించుకునే విధంగా అయితే నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో కూడా అభివృద్ధి సమానంగా ఉండే విధంగా అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పనిచేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అంటా ఉన్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతానికి ఇప్పటికైతే చంద్రబాబు నివాసం వద్ద పూర్తి స్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ భారీ సంఖ్యలో వేలాదిగా తరలి రావడంతో పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ర్యాలీ సజావుగా సాగేందుకైతే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ రామప్రసాద్.